ఏపీలోని ప్రధాన దేవాలయాల్లో విధులు నిర్వహిస్తున్న నాయి బ్రాహ్మణులకు సీఎం చంద్రబాబు వరాల జల్లు కురిపించారు. ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్ర దేవాలయాల కేశ ఖండనశాలలో పనిచేసే నాయి బ్రాహ్మణులకు గౌరవ వేతనం 20,000 రూపాయల నుంచి 25,000కు పెంచుతూ జీవో 130 విడుదల చేశారు. సీఎం చంద్రబాబు నిర్ణయంపై శ్రీశైల దేవస్థానం కేశ ఖండనశాల నాయి బ్రాహ్మణులు హర్షం వ్యక్తం చేశారు. శ్రీశైలం దేవస్థానం దేవాలయం ఎదుట 501 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ ఉమ్మడి కర్నూలు జిల్లా డైరెక్టర్ విజయ్ కుమార్, శ్రీశైలం మండల టీడీపీ ఇన్ఛార్జ్ ఉండవల్లి శ్రీనివాసరెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు. కేశ ఖండనశాలలో పనిచేసే నాయి బ్రాహ్మణులకు 20,000 నుంచి 25,000 పెంచారు. జీవో 130 కూడా రిలీజ్ చేశారు. నాయి బ్రాహ్మణుల అండ తెలుగుదేశం జెండా. ఎప్పుడైనా సరే నాయి బ్రాహ్మణులకు అండ అంటే ఒక కూటమి ప్రభుత్వం ద్వారానే జరుగుతుంది. అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నాయి బ్రాహ్మణులకు దేవాలయాల పాలక మండలాల్లో కూడా సభ్యునిగా కూడా ప్రకటించారు. అదేవిధంగా దేవాలయాల్లో పనిచేసే నాగస్థాన విద్వాంసులకు కానీ వాళ్ళకు కూడా ఖచ్చితంగా జీవో రిలీజ్ చేసి పర్మిట్ ఇచ్చేయాలని చెప్పి ఉద్దేశంలో గవర్నమెంట్ కూడా ఉంది. ఖచ్చితంగా తొందరలో అది కూడా జరుగుతుంది. సెలూన్ షాప్లో పనిచేసుకునే నాయి బ్రాహ్మణులకు 150 యూనిట్ల నుంచి 200 యూనిట్ల వరకు విద్యుత్ కరెంటు కనెక్షన్ కూడా జీవో రిలీజ్ చేశారు. అదేవిధంగా రాబోయే కాలంలో నాయి బ్రాహ్మణులకు అన్ని విధాలుగా ఈ కూటమి ప్రభుత్వము ఖచ్చితంగా ముందుంటుందని తెలియజేస్తారు.